ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ రోజు కొనకలమెట్ల మండలంలోని కొనకలమెట్ల గ్రామంలో రాజధాని మహిళా రైతులపై జగన్ సొంత మీడియా సాక్షి ఛానల్ రిపోర్టర్లైన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన సభ్య సమాజం వినలేని వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ కొనకలమెట్ల బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీకి సంఘీభావంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత వాతావరణం ప్రతికూల పరిస్థితుల్లో రైతులు ఈ సంవత్సరం పొగాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ పండించారని, అంతర్జాతీయ మార్కెట్ దృష్ట్యా కొంత ధరలు పతనమైన మాట వాస్తవమేనని, అది తెలుసుకున్న తాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పొదిలి పొగాకు బోర్డుకు వెళ్లి కంపెనీ యాజమానులతో మాట్లాడి కొనుగోలులో వేగం పెంచానని అన్నారు. ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కలుషితం చేయడం కోసమే జగన్ ఈ రోజు పొదిలికి విచ్చేస్తున్నారని అన్నారు. ఈ మధ్య జగన్ సొంత మీడియా సాక్షి ఛానల్లో అమరావతి మహిళా రైతులను వేసలని వ్యాఖ్యానించారని, దీనికి నిరసనగా పొదిలిలో మహిళలు జగన్ పర్యటనలో నల్ల బెలూన్లు ఎగరవేసి తమ నిరసన తెలియజేశారని, కానీ క్యాన్వాయ్లో రాళ్లతో వచ్చిన వైసీపీ నాయకులు మహిళలపై రాళ్ల దాడి చేశారని, ఇది అమానుషమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. చివరకు మహిళలకు కూడా గాయాలయ్యాయని, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని, అయినా కూడా సంక్షేమ పథకాల విషయంలో తాము వెనక్కి తగ్గబోమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సాక్షి పేపర్ని వెంటనే, సాక్షి పేపర్ని వెంటనే, సాక్షి టీవీని వెంటనే, సాక్షి టీవీని వెంటనే, సాక్షి పేపర్ని వెంటనే, సాక్షి టీవీని వెంటనే. అమరావతి మహిళలను కించపరుస్తూ అనితిగా వ్యాఖ్యలు చేసినటువంటి ఈ మీడియా వారి అనుభవం కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజుల్ని కఠినంగా శిక్షించాలనగా ఈ రోజు కొనకలమెట్ల మండలంలో మహిళా సోదరులు దేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలం జరిగించిన వరకు మొగోలు రాండి పక్క నువ్వు పైకి చల్లగా పైకి పని చేసుకోండి. నమస్కారం. ఈరోజు మీరందరూ ఇలా రోడ్డు ఎక్కడం ఈ రాష్ట్ర ప్రజలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు స్త్రీలను గౌరవించలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చేశారు. ఆ 5 సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇచ్చారు. ఆ దుర్మార్గమైనటువంటి పరిపాలన చూసి ఈ రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఎన్డీఏ కూటమి గుర్తు కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీ పార్టీకి ఇస్తే కూడా వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. మహిళలు పట్టుకుని సంవత్సరం నాలుగు మహిళలను పట్టుకుని రైతుల భార్యలు వేసరా, రైతుల భార్యలు వేసారంటే అంటే మనల్ని కూడా ముట్టే కదా, మన మధ్య కూడా రైతులే కదా, మన భార్యలు వేసరా అంటే వాళ్ళేమో ప్రతిరతులు మనమేమో ప్రవేశమా? ఇప్పుడు ఎంత దుర్మార్గం చేయండి. వాళ్ళకు అధికారం నేర్పేసరికి ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో అర్థం కానటువంటి పరిస్థితి. పిచ్చి పిచ్చినట్టు పిచ్చెక్కినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు
మీరు పొగాకు రైతులను వ్యతిరేకించడానికి మన నియోజకవర్గానికి వస్తా ఉన్నారు. నేను ఒకటే వాళ్ళు అడిగాను నిన్న కూడా, ఏ వ్యతిరేకించాలని పొగాకు రైతుల కోసం తెలుస్తా ఉన్నారు. మరి 20 ప్రాజెక్టులు రైతుల మీద అంత బాగుంటే 20 ప్రాజెక్టులు పట్టించుకోలేదు. 20 ప్రాజెక్టు పూర్తి కాకుండా పూర్తయిందని ఎందుకు ఓపెన్ చేస్తున్నాయి? మరి జిల్లా ఇస్తే ముందు జరిగితే కనీసం జిల్లా గురించి ఒక్క నిమిషం మాట్లాడినటువంటి ఒక రోజు కూడా దీని గురించి చెప్పినటువంటి ఈరోజు ఎందుకు వచ్చి ఏం సమాధానం చెప్పడానికి వస్తున్నాయి, ఏం పీకేదానికి ప్రాంతానికి వస్తా ఉన్నాయి, ఎవరిని రెచ్చగొట్టి ఇబ్బంది చేయడానికి వస్తా ఉన్నాయి. ఈరోజు పొగాకు రైతులందరూ కూడా లోకేడు పంటలు అనుకుంటే నేను పొగాకు పెట్టి 4 రోజులు పొగాకు పెట్టి తిరిగి ఆ రైతుల్ని అలాగే ఆ పొగాకు పోట్లో పొగాకు కొనుగోలు చేసేటువంటి వ్యాపారస్తుల్ని వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఈరోజు లోకేడు పొగాకు కొనుగోలు చేస్తా ఉన్నా. రోజుకు 300 నుంచి 350 పేర్లు లోకేడు పెడతా ఉన్నారు. మంచి పని చేస్తే వీళ్ళకు కళ్ళు గుర్తా ఉన్నాయి. అందుకనే ఈ రోజు ఏదో ఒక రకంగా ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి మార్కాపురంలో చుచ్చు పెట్టాలా, డిస్టర్బెన్స్ చేయాలా అని చెప్పి ఈ రోజు మన ప్రాంతానికి వచ్చారు. వస్తా ఏమైనా ఊరికి వచ్చాడంటే మన మహిళలు ఆడ కనపడితే మహిళల మీద రాళ్ళు లేపించాడు, చెప్పులు లేపించాడు. ఎంత దుర్మార్గమే లేదండి. అయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి, నీకు మహిళలంటే గౌరవం లేదు, ఎందుకు వస్తా ఉన్నామని చెప్పి మన మహిళలు అక్కడ నిలబడి నల్ల బ్యాచ్లు కట్టుకొని వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయించాడు, చెప్పులు వేయించాడు, రాళ్ళు వేయించాడు. ఒక కార్లో రాళ్లు పెట్టుకొని వాళ్ళ కాలువలు వస్తా ఉన్నారంటే ఎంత దుర్మార్గంగా ముందే ప్లాన్ చేసుకుని ఉన్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అదే మనం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఏదో ఒక రకంగా అతనికి కూడా రాళ్ళు వేయాలనుకునే మాడితే మిద్దెలెక్కి రాళ్ళు పెట్టుకుని ఉండేవాళ్ళం కదా. మనకు అటువంటి దరిద్ర పొరపాటు మనకు లేదు. కానీ మనం అలా చేయలేదు, అలా చేసే ఉద్దేశం మనకు లేదు. శాంతియుతంగా నువ్వు మహిళలను ఎందుకు కించపరిచావు, ఈ మహిళలు ఏం పాపం చేశారు, 5 సంవత్సరాలు నీకు ఓట్లేసి ఈ పార్టీకి అండగా నిలబడటం ఈ మహిళలు చేసిన తప్పు అని చెప్పి మన ప్రజల పట్టణంలో మహిళలు నిలబడితే వాళ్ళని ఎంత చిన్న చూపుగా వాళ్ళు బిహేవ్ చేశారో దీన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. వైసీపీ వాళ్లకు అసలు ఓట్లు కానీ ఇంకొక పని కానీ వచ్చేటువంటి అర్హత లేదు. ఈ రోజు ఈ రాష్ట్రం పురాణం తీసింది. ఇంత దర్భార్గంగా ఈ రాష్ట్రం పరిస్థితి, ఆర్థిక పరిస్థితి పురాణతో నిండిపోయింది. ఇంత పరిస్థితి రావడానికి కారణం వాళ్ళు. ఎక్కడన్నా ఒక ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఒక రోడ్డు పూర్తి కాలేదు, ఒక ఇల్లు పూర్తి కాలేదు, ఒక డ్యామ్ పూర్తి కాలేదు. కానీ డబ్బులు ఏం చేశారు? దగ్గర 6 లక్షల కోట్ల రూపాయల డబ్బుల్ని దుర్వినియోగం చేశారు. పథకాలు ఇచ్చామన్నారు. ఏం పథకాలు ఇచ్చారు? మేము ఇచ్చే పథకాలకు 2 లక్షల కోట్లు పోతే మిగిలిన 4 లక్షల కోట్ల డబ్బులు ఏమయ్యాయి? ఎక్కడ రోడ్లు వచ్చాయి, ఎక్కడ బిల్డింగ్లు వచ్చాయి, ఎక్కడ ప్రాజెక్టులు వచ్చాయి, ఎక్కడ మన గోతులు లేనటువంటి రోడ్లు వచ్చాయో చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అవి చెప్పరు. మేము పథకాలు పాటించామంటారు. మీ అయ్య పేరు మీద ఇచ్చినటువంటి పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు ఇచ్చావయ్యా? ఎన్ని సంవత్సరాలకు ఇచ్చావు? 2000 పెన్షన్ 3000 చేసి ఆ 3000 పెన్షన్ ఎన్ని దఫాలుగా ఎన్ని సంవత్సరాలకు ఇచ్చావు? మరి మా నాయకుడు ఒక్క మాట చెప్పి ఆ మాట కట్టుబడి 3000 పెన్షన్ 4000 ఇస్తూ 4000 పెన్షన్ కూడా అర్ధరాత్రి 1 గంట కన్నా నీ మహిళలంటే గౌరవం లేనటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకి, దుర్మార్గమైనటువంటి పార్టీలకి వంట పాడుతున్నటువంటి వాళ్ళకు కూడా మనం తగిన గుణపాఠం చెప్పక తప్పని చెప్పి సందర్భంగా మేము కూడా మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే మహిళలంటే గౌరవం లేని కాడ, మహిళలను ఏర్పించిన కాడ ఏ రాజ్యంలో సంతోషంగా ఉండదు. మన రాజ్యంలో సంతోషంగా ఉండబోతా ఉంది. అటువంటి రాజ్యంలో చుచ్చులు పెట్టడానికి వస్తా ఉన్నారు. ఆ చుచ్చులు పెట్టేటువంటి దుర్మార్గుల్ని తరుము కొడతాం. దానికి మీ అందరూ ఆశీస్సులు కావాలని మనం పూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటూ ఉన్నాం.